నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. మోకాలు నొప్పులతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళు మోకాలు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు నడవలేని సిట్యుయేషన్స్‌కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. నౌ-ఎ-డేస్ చూసుకుంటే పెద్దవాళ్ళలోనే కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా మోకాలు నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. సో, మోకాలు నొప్పులకి ఈ మధ్య కాలంలో వింటుంది ఏంటంటే సర్జరీ లేకుండా పీఆర్పీ అనే చికిత్స ద్వారా మన మోకాలు నొప్పులను తగ్గించుకోవచ్చని చాలా వరకు వింటున్నాము. నిపుణులు చెప్తున్నారు కూడా. అసలు మోకాలు నొప్పులకి సర్జరీ లేకుండా ఎలా తగ్గించుకోవచ్చు అని మనకున్న డౌట్స్‌ని క్లారిటీ ఇయ్యడానికి మనతో పాటు ఉన్నారు ఇపియోన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్ డాక్టర్ మినల్ రాథోడ్. సో, మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ గుడ్. సో నౌ-ఎ-డేస్ చూసుకున్నట్లయితే మోకాలు నొప్పులతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అసలు మోకాలు నొప్పులు ఏ రీజన్స్ వల్ల వస్తాయి? మోకాలు నొప్పికి మెయిన్ రీజన్ ఏజింగ్. ఓకే, సో ప్రతి మనిషికి బాడీ వెయిట్ నీ జాయింట్లో పడుతుంది. సో ప్రతి మనిషికి 40-45 వయసు తర్వాత తప్పకుండా గుజ్జు అరిగిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ as osteoarthritis. సో osteoarthritis is something that every human will go through. ఇది నీ మోకాలు నొప్పికి మెయిన్ రీజన్ ఆస్టియోఆర్థరైటిస్, బట్ దెర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో. సో లిగమెంట్ ఇంజరీ వల్ల ఆర్ సాఫ్ట్ టిష్యూస్ కి ఇంజరీ వల్ల. సో లైక్ యూ వర్ సేయింగ్ యంగ్ పేషెంట్స్ లో కూడా ఎక్కువ అయింది. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో యూజువల్ గా ఆస్టియోఆర్థరైటిస్ 45-50 వయసు తర్వాత స్టార్ట్ అవుతుంది. బట్ నౌ యూఆర్ సీయింగ్ దట్ ఆల్మోస్ట్ అ డెకేడ్ షిఫ్ట్ అయింది. వాట్ యూస్ టు హ్యాపెన్ అట్ 40-45 ఇప్పుడు 30-35 లో కూడా స్టార్ట్ అయింది. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఆఫ్ నీ పెయిన్, అండ్ బికాస్ నీ జాయింట్ ఇది వెయిట్ బేరింగ్ జాయింట్. Okay, mattam body weight will fall on the knee joint. So knee joint pain is very very common with so many reasons. చాలా మంది చూసుకున్నట్లయితే మోకాలు నొప్పులతో పెద్దవాళ్ళు అయితే నడవలేకుండా అయిపోతున్నారు. సో అది నడవలేకుండా అనే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటారు? ఇది చెప్పాను కదా, ఆస్టియోఆర్థరైటిస్ మీన్స్ ఇది మోకాల దగ్గర 2 బోన్స్ ఉన్నాయి. బోన్ మధ్య గుజ్జు ఉంటుంది, ఏజ్ ప్రకారం మరుగుతుంది. సో ఈ అరిగిన ప్రాసెస్ స్టేజ్ 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4 వరకు స్టెప్ వైజ్ ప్రోగ్రెస్ అవుతుంది. సో యూజువల్గా 1 స్టేజ్ నుంచి 2nd స్టేజ్ వరకు 2 years 3 years టైం పడుతుంది. సో ఇది ఈ ప్రాసెస్లో ఈ ప్రోగ్రెషన్ ఆఫ్ డిజీజ్లో నొప్పి తెలుస్తుంది. తర్వాత కొన్ని పేషెంట్స్కి స్టిఫ్నెస్ తెలుస్తుంది. ఇది ప్రోగ్రెషన్ అయిన తర్వాత జాయింట్ బెండ్ అవుతుంది, మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది. కొన్ని పేషెంట్స్కి వాకింగ్ స్టైల్ చేంజ్ అవుతుంది. సో దేర్ ఆర్ సిమ్టమ్స్, మల్టిపుల్ సిమ్టమ్స్. వేరే పేషెంట్స్లో వేరే వేరే సిమ్టమ్స్ తెలుస్తుంది. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం ఇదే, దట్ వి ఇగ్నోర్. కొంచెం నొప్పి స్టార్ట్ అయితే వీ థింక్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ విల్ గో. తర్వాత ఇట్ కంటిన్యూస్గా ప్రోగ్రెషన్ అవుతుంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ఎవర్ వీ గెట్ నీ పెయిన్, వెన్ ఎవర్ నీ పెయిన్లో డైలీ రొటీన్ డిస్టర్బ్ అయింది, ఇది యూ హ్యావ్ టు తప్పకుండా సీ అ డాక్టర్. అంటే నార్మల్గా చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళలోనే ఎక్కువ మోకాలు నొప్పులు కనిపిస్తూ ఉంటుంది. కానీ నౌ-ఎ-డేస్ మీరు చెప్పినట్లుగాను 30-35 ఇయర్స్ నుంచి కూడా మోకాలు నొప్పులతో సఫర్ అవుతున్నారు. ఎందుకని ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ వల్ల? ద మోస్ట్ కామన్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇది లాస్ట్ 15-20 ఇయర్స్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డ్రాస్టిక్గా చేంజ్ అయింది. సో ద టైప్ ఆఫ్ ఫుడ్ వీఆర్ టేకింగ్, తర్వాత చాలా మంది పేషెంట్స్ స్పోర్ట్స్ ఇంజరీస్లో లిగమెంట్ ఇంజరీ అయిన తర్వాత దే ఆర్ ప్రోన్ ఫర్ ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్. రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎనీ చిన్న ఇంజరీ, దెన్ దే విల్ బి మోర్ ప్రోన్ ఫర్ ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్. అండ్ ఒబేసిటీ, తర్వాత ఇండోర్ యాక్టివిటీ. ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ మచ్ అవుట్డోర్ యాక్టివిటీస్. మొత్తం యూసీ సాఫ్ట్వేర్లో కంటిన్యూస్గా ఆఫీస్లో దే సిట్ అండ్ డూ ద యాక్టివిటీస్. తర్వాత వీ డోంట్ గో ఆన్ ద సన్. ఓకే, అండ్ మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు కాల్షియం అండ్ విటమిన్ డి కూడా వీ డోంట్ కీప్ ఇట్ నార్మల్ చెక్. యా, సో ఆల్ దీస్ రీజన్స్ కలిపి వీఆర్ సీయింగ్ దట్ దెర్ ఇస్ అ షిఫ్ట్ వేర్ యంగ్ పేషెంట్స్ ఆర్ కమింగ్ విత్ నీ పెయిన్. అయితే ఇప్పుడు మోకాలు నొప్పులకి అసలు కొంతమంది అంటే ఇప్పుడు మోకాలు నొప్పులు రాగానే ఆర్థోపెడిక్ని కన్సల్ట్ అయ్యి ఇంకా వాళ్ళు ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటున్నారు. సో దట్ అసలు మోకాలు నొప్పులకి ఎలాంటి ట్రీట్మెంట్? the first thing మోకాలు నొప్పి స్టార్ట్ అయ్యింకి ఫస్ట్ థింగ్ ఇస్ ఇది యూ హ్యావ్ టు ఐడెంటిఫై డ్యామేజ్. వాట్ ఈస్ ద డ్యామేజ్? ఏ స్టేజ్లో ఉందా? ఇది గుజ్జు అరిగింది ప్రాబ్లం ఉందా, ఆర్ లిగమెంట్ ప్రాబ్లం ఉందా, ఆర్ జస్ట్ సాఫ్ట్ టిష్యూ ఇంజరీ ఉందా? సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు సీ ద ట్రీటింగ్ డాక్టర్ ఫస్ట్. సో దే షుడ్ డయాగ్నోస్
ఓకే, డయాగ్నోస్ తర్వాత లైక్ ఇది నా క్లినిక్లో డయాగ్నోసిస్ కోసం వీ హ్యావ్ అ అల్ట్రాసౌండ్ మెషిన్, హై రెజల్యూషన్ డైనమిక్ అల్ట్రాసౌండ్ మెషిన్. క్లారిటీలో ఏ ప్లేస్లో ఎంత ప్రాబ్లం ఉందో మొత్తం డీటెయిల్లో తెలుస్తుంది. డెఫినెట్లీ వీ నీడ్ స్కిల్డ్ డాక్టర్స్, ఇది ట్రైన్డ్ డాక్టర్స్ టు డూ దిస్ స్కానింగ్. బట్ ఈ స్కానింగ్లో వీ ఐడెంటిఫై ఎవ్రీథింగ్, వాటర్ ఉందా లేదా, గుజ్జు ఎంత ఎరిగింది, ఏ ప్లేస్లో ఎరిగింది మెజర్ చేస్తాము. ఓకే, సో ఏజ్ ప్రకారం ఎంత ఎరిగింది స్టేజ్లో డివైడ్ చేస్తాము. లిగమెంట్లో ప్రాబ్లం ఉందా, బేకర్ సిస్ట్ ఉందా, బర్సా ఉందా. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇన్ ద నీ జాయింట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇది మీ సిమ్టమ్స్ ప్రకారం మీకు ఏ స్టేజ్లో నొప్పి, ఏ స్టేజ్లో కండిషన్ ఉందా డయాగ్నోస్ చేయాలి. సపోజ్ మీకు కొంచెమే నొప్పి ఉంటే అండ్ డైలీ రొటీన్ is not getting disturbed, then we definitely tell the patients to do certain lifestyle modification, exercises and all those things to prevent the delay. But if your pain has started and it is affecting your daily activities, that means you need some kind of treatment. So the నా దగ్గర మొత్తం ట్రీట్మెంట్ ఇస్ సర్జరీ లేకుండా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ద్వారా. ఈ ప్లాస్మా థెరపీకి ఉద్దేశ్యం రెండు. ఫస్ట్, పేషెంట్కి సిమ్టమ్స్ నొప్పి స్టిఫ్నెస్ తగ్గదు. సెకండ్, ఇట్ షుడ్ నాట్ ప్రోగ్రెస్. ఓకే, బికాజ్ దిస్ విల్ ప్రోగ్రెస్ కదా ఫ్రమ్ స్టేజ్ 1 to 2, ఇట్ విల్ ప్రతిరోజు జరుగుతుంది. సో ఇది ప్రోగ్రెషన్కి స్టాప్ చేయాలి. సో ఈ పిఆర్పికి ఈ రెండు ఉద్దేశం. సో ఇప్పుడు స్టేజ్ 1లో ఉంటే దట్ మీన్స్ డ్యామేజ్ స్టార్ట్ అయింది, తప్పకుండా 2 years 3 yearsలో ఇట్ విల్ ప్రోగ్రెస్ అండ్ వీ డోంట్ వాంట్ దట్. సో పిఆర్పి చేస్తే again the progression will be delayed. So PRP is something that is helping patients to prevent the progression and have a healthy lifestyle without any suffering. So usually you see that suppose మీ ఇంట్లో you must have seen your mother or anyone having knee pain. They go to doctor, they tell they see the x-ray, they tell గుజ్జు అరగింది, so you weight reduction చేయండి, some exercises, some collagen tablets. ఎక్కువ ఉంటే స్టేజ్ 4లో ఉంటే సర్జరీ చేస్తాము. దిస్ ఇస్ వాట్ యూజువల్గా డాక్టర్స్ విల్ సే. బట్ యూ సీ ద పేషెంట్ విల్ హ్యావ్ సఫరింగ్ కదా, దే విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 4 years 5 years that my pain will increase and then I will go to stage 4, then I will go for surgery. So ఈ 4-5 yearsలో కూడా పేషెంట్కి సఫరింగ్ ఉంది కదా, that we are not addressing that. So this is bad. This is actually wrong what we have been practicing for so long, because we are only thinking about I should do surgery when it is stage 4, but what about patient? Who is thinking about patient ki daily activities are becoming difficult kada, they are living with pain. So that is the whole concept of PRP, that patient ki one rose kuda he should not suffer. You are understanding? Identify cheyandi, what is the problem, enta unda problem, take PRP shots. Idi nee blood dwara treatment undi kada, patient blood dwara treatment undi, side effects untudu, complications untudu, chinna procedure undi. So opt for it. Why you need to suffer? You are understanding? Yeah, మీరు చెప్తున్నారు కదా పిఆర్పి అంటే, అసలు వాట్ ఈస్ పిఆర్పి? పిఆర్పి ఈజ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో ప్రతి మనిషికి బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది గ్రోత్ ఫ్యాక్టర్స్కి ఒక కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఒక ప్రోటోకాల్ ప్రకారం స్పెషల్ మెషిన్లో ఇది కాన్సన్ట్రేటెడ్ ప్లాస్మా ఆర్ ప్లేట్లెట్ సెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. అండ్ ఏ ప్లేస్లో డ్యామేజ్ ఉందో మషిన్లో చూస్తూ ఇది ప్లేస్లో పంపిస్తాము. సో స్లో రీజనరేట్ అవుతుంది. సపోజ్ ఇది కండ్రాలు సెల్స్ కావాలి, కండ్రాలు సెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. గుజ్జుకి సెల్స్ కావాలి, గుజ్జు సెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ఇది టెక్నిక్ ఉంది. ఓకే, ఈ టెక్నిక్ కోసం వేరే మెషిన్స్ ఉన్నాయి. ఆల్ దీస్ మెషిన్స్ హ్యాస్ టు బి అకార్డింగ్ టు FDA అప్రూవల్ అండ్ ICMR DCGI గైడ్ లైన్స్ ప్రకారం ఇది మెషిన్స్ యూస్ చేయాలి. సో దట్ ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ప్రాబ్లమ్ ఉందో వీ కెన్ ఇంజెక్ట్ దేర్. Okay, and the quality of PRP, the concentration of PRP is according to body's need. Okay, so it is nothing but it's a natural way of healing from your own blood. Okay, ప్రతి మనిషికి బ్లడ్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సపోజ్ ఇది కట్ అయిన తర్వాత ఇట్ హీల్స్ కదా. వై ఇట్ హీల్స్? బికాస్ అవర్ బ్లడ్ సెల్ heal it. So that mechanism only we use to heal the deeper structures. Gujju problem, Kandralu problem and all those things are deeper structures. Automatic healing radu. So we take their blood, growth factors, inject so that healing will start. అసలు ఎట్లా బ్లడ్ మనలోని తీసి అసలు అక్కడ గుజ్జు అనేది ఎట్లా ఏర్పడుతుంది? ఇది చెప్పాను కదా, సి అవర్ బ్లడ్ హ్యాస్ ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ లో గ్రోత్ సెల్స్ ఉన్నాయి.
సో ఎవ్రీ బాడీ పార్ట్ కి ఒక బేసిక్ మదర్ సెల్స్ ఉంది. సో ఈ మదర్ సెల్స్ లో డివైడ్ అవుతుంది ఇంటూ డాటర్ సెల్స్. సో సపోజ్ కార్టిలేజ్ సెల్ కి మదర్ సెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, దట్ విల్ డివైడ్ అండ్ మల్టిపుల్ సెల్స్ ఫార్మ్ అవుతుంది. సో డామేజ్డ్ ఏరియాలో ఇట్ విల్ హెల్ప్ టు రీజనరేట్ మోర్. సో ఎవ్రీ హ్యూమన్ కి బ్లడ్ లో కెపాసిటీ ఉంది. సో ఈ పిఆర్పి అనే ట్రీట్మెంట్ వచ్చేసి ప్లాస్మా థెరపీ. సో అది ఏ ఏజ్ వాళ్ళకి చేయొచ్చు? Plasma therapy, medical literature లో only one treatment modality which suits all age group. చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ ఎనీ ఏజ్ గ్రూప్ కి పిఆర్పి సూట్ అవుతుంది. చిన్న వాళ్ళ మీన్స్ వీ హ్యావ్ అ స్పోర్ట్స్ అకాడమీ కదా, సో చాలా యంగ్ ప్లేయర్స్ హు ఆర్ జాయినింగ్ ఇన్ టు స్పోర్ట్స్, టెన్నిస్ ప్లేయర్, బ్యాడ్మింటన్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్స్ 10 years, 13 years, 14 years ఇంజరీ అయితే వాట్ దే విల్ డూ, వీ హ్యావ్ టు హీల్ ఇట్. సో పిఆర్పి విల్ హెల్ప్ దెమ్ ఇన్ హీలింగ్ దీస్ లిగమెంట్స్. సో యంగ్ ఏజ్ 10-12 years, then we have 95-99 years wala with knee pain, so we treat them with PRP every age ki suit అవుతుంది. అసలు అంటే చూస్తే ప్రతి ఒక్క మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు అంటే పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ సర్జరీ అనే ఎక్కువ రికమెండ్ చేసుకుంటూ ఉంటారు, డాక్టర్ ని కన్సల్ట్ అవుతారు. సో ఈ పిఆర్పి వచ్చిన తర్వాత పేషెంట్స్ అనేది ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? పిఆర్పికి ఓకే అంటున్నారు? Yeah, like you said, idi this is the question that everyone is asking, that idi stage 3, stage 4 lo unte will it work? Tappakunda it will work. E PRP, like I said, what is PRP? PRP is cells. So we are extracting concentrated cells and injecting in the damaged area. Only thing is preparation of PRP will be different. Okay, suppose in the damage takwa unte we need less cells, damage ఎక్కువ ఉంటే we need more cells కదా. సో పిఆర్పి ప్రిపరేషన్ విల్ బి డిఫరెంట్, పేషెంట్స్ కండిషన్. ఓకే, తర్వాత అపార్ట్ ఫ్రమ్ కార్టిలేజ్ లాస్, అపార్ట్ ఫ్రమ్ నొప్పి వేరే సిమ్టమ్స్ కూడా ఉంటుంది కదా. సపోజ్ కొంతమంది పేషెంట్స్ కి కండరాలు స్టిఫ్ అవుతుంది, కొంతమంది పేషెంట్స్ కి మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అవుతుంది. సో ఈ మొత్తం కి కరెక్షన్స్ చేయాలి. మొత్తం కి కరెక్షన్ కోసం ఇట్స్ అ హోలిస్టిక్ అప్రోచ్. సో పిఆర్పి చేస్తాము, తర్వాత నా దగ్గర వేరే వేరే మెషిన్స్ ఉంది వేర్ వి విల్ ట్రై టు మేక్ మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ కి కరెక్షన్స్ చేస్తాము, వాకింగ్ స్టైల్ చేంజ్ చేస్తాము, పోస్చర్ కరెక్షన్స్ చేస్తాము, తర్వాత కాల్షియం మినరల్ లెవెల్స్ కి కరెక్ట్ చేస్తాము, ఎక్సర్సైజెస్ చెప్తాను, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తాం, మొత్తం కలిపి వీఆర్ గోయింగ్ టు గెట్ ద రిజల్ట్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఇట్స్ నాట్ దట్ స్టేజ్ 4 లో పిఆర్పి విల్ వర్క్ అవుట్ ఆర్ నాట్, ఆర్ సర్జరీ విల్ వర్క్ అవుట్ ఆర్ నాట్. నో, ఇది డీజనరేటివ్ కండిషన్. వన్ ట్రీట్మెంట్ విల్ నెవర్ వర్క్, ఇట్ హ్యాస్ టు బి హోలిస్టిక్లీ. ఇది యూ సీ చాలా మంది పేషెంట్స్ స్టేజ్ 4 లో దే గెట్ ద సర్జరీ డన్. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ 4-5 years ఆఫ్ సర్జరీ తర్వాత దే విల్ కమ్. వై? బికాస్ దే డోంట్ డూ ఎక్సర్సైజెస్. వాట్ దే సే, ఐ డిడ్ ఎక్సర్సైజ్ ఫర్ మంత్ 2 months చేశాను మేడం, బట్ దే ఆర్ నాట్ డూయింగ్. సో మసిల్స్ కూడా వీక్ ఉంది కదా, సో దే హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్. దెన్ దే డో, చాలా మంది పేషెంట్స్, ఫీమేల్ పేషెంట్స్ ఎస్పెషలీ మెనోపాజ్ అయిన తర్వాత కాల్షియమ్స్ తక్కువ అవుతుంది, దే డోంట్ ఈవెన్ చెక్ దర్ కాల్షియం. బిఎండి కూడా దే హ్యావ్ నెవర్ డన్. సో if you don't address each and every minute detail of the patient, you will never treat any condition. Chronic pain is a difficult treatment to do. Okay na? So the mokallo reasons gujji argina kani symptoms vere undi. We need to address all the symptoms properly. So na clinic ki speciality ide. We first assessment kosame we take at least 2 hours for a patient. So first time patient na daggara visit cheste, history, proper history, symptoms, then we correlate with physical examination, tarvata dynamic scan chestamu, tarvata movement restriction calculation chestamu, BMI, BMD mattam chesin tarvata protocol prepare chestamu, then only we are going to get results. So you can't say stage 4 lo PRP will not work, only surgery will work. Idi wrong. If you are not doing all these things, even surgery will not work. You are understanding, because this is a age related. Just like cartilage damage ayindi, muscles kuda weak undi kada. So if you don't address, even surgery will not work. So it's a very basic. It is only that market has been created in a way that it is stage 4 only surgery will work. If someone is saying that, it is chala wrong. అసలు పిఆర్పి ట్రీట్మెంట్ వన్ ఐటమ్ లో అవుతుందంటారా లేకపోతే సిట్టింగ్స్ ఉన్నాయి? డెఫినెట్లీ, యా. లైక్ ఐ సెడ్, ఇది ఫస్ట్ వీ హ్యావ్ టు మ్యాప్
ఏ ప్లేస్లో గుజ్జు అరిగింది, ఎంత అరిగింది, ఏజ్ ప్రకారం ఎంత డ్యామేజ్ అయింది. సో దాని ప్రకారం ప్రోటోకాల్ ఉంది. సో ఎవ్రీ పేషెంట్స్కి, కొన్ని మంది పేషెంట్స్కి 1 or 2 సిట్టింగ్స్ సరిపోతుంది, కొన్ని మంది పేషెంట్స్కి మేబీ 3 సిట్టింగ్స్కి రిక్వైర్మెంట్ తెలిసింది. వాటర్ ఎక్కువ ఉంటే వాటర్ క్లీన్ చేయాలి, కొన్ని మంది పేషెంట్స్కి బేకర్ సిస్ట్ ఉంటే దట్ వీ హ్యావ్ టు క్లియర్. సో లైక్ ఐ సెడ్, ఓన్లీ వన్ థింగ్ విల్ నాట్ వర్క్. మొత్తం హౌ మచ్ ఇస్ ద ప్రాబ్లమ్ చూసిన తర్వాత నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉన్నాయి. బట్ ఇట్ వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్, పేషెంట్ కండిషన్ ప్రకారం డిఫరెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు సర్జరీ తర్వాత డాక్టర్స్ చెప్తూ ఉంటారు సమ్ రెస్ట్ కావాలి పేషెంట్కి అని. సో దట్ పిఆర్పి తర్వాత పేషెంట్ రెస్ట్ తీసుకోవాలంటారు. ఇది బెస్ట్ పార్ట్. పిఆర్పి తర్వాత రెస్ట్కి, బెడ్ రెస్ట్కి అవసరమే లేదు. Why? Because this is a simple treatment. Okay, so patient ki blood process inject chestamu, which will take around 15-20 minutes. Tarvata we will tell them all the instructions. They can go back. Rest ki avasaram ledu. Chala mandi patients, young patients, they get their treatment, they go to office to work because they leave. Yeah, no, same day. Yeah, because they take half day leave, come get their treatment and go to office. Because again, you know, no one wants to take leave now from office and all for all these things. So it's a very simple technique. Bed rest ki avasaram ledu, and immediate ga from same day you can start your normal activities. అయితే సర్జరీ అయిన తర్వాత రెస్ట్ కావాలి, వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, అట్లాంటివన్నీ ఉంటాయి. సో పిఆర్పి తర్వాత అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయి? వెయిట్ లిఫ్టింగ్ పిఆర్పి తర్వాత రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. పిఆర్పి తర్వాత ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇది నా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇఫ్ ఐ టెల్ మై పేషెంట్ నౌ ఐ హావ్ డన్ పిఆర్పి, యూ డోంట్ డూ ఆల్ దిస్ వర్క్, షీ విల్ సే వై ఐఎమ్ టేకింగ్ యూ ట్రీట్మెంట్ మేడం కదా. The whole point of doing any treatment is that the quality of life should be good. So if I'm restricting the activities, there is no point. Only I need to modify. If they want to do cooking, they should do cooking, but simple modifications. How to do cooking? ఇప్పుడు 20-30 minutes చేసిన తర్వాత 5 minutes కూర్చోవాలి, or మొత్తం చాపింగ్ కూర్చున్నప్పుడు చేయండి. ఇదే. సో డిపెండింగ్ అపాన్ డైలీ రొటీన్ we modify it, but we never restrict any activities. డైట్ ఏదైనా మెయింటైన్ చేయాలి అంటారా? See, diet ki మోకాల్లో ఒకటే రిలేషన్, దట్ యూ హ్యావ్ టు రిడ్యూస్ వెయిట్. వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ రిడక్షన్ చేయాలి, బట్ అదర్వైజ్ స్పెసిఫిక్ ఫుడ్కి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. ఓకే, ఈ పిఆర్పి చేసినప్పుడు ఈ ఫుడ్ యూస్ చేయలేదు, ఈ స్పెసిఫిక్ ఫుడ్గా యూస్ చేయాలి, ఇది కాదు. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇఫ్ యూఆర్ ఓవర్ వెయిట్, బరువు ఎక్కువ ఉంటే వీ వాంట్ వెయిట్ రిడక్షన్. సో ఈ వెయిట్ రిడక్షన్ 1 monthలో 2 monthsలో కష్టం కదా. సో వీ గివ్ దెమ్ అ ప్రోటోకాల్ ఓవర్ అ 6 months పీరియడ్, 7 months ఆల్సో దే రిడ్యూస్ 1 or 2 kg. ఇది బానే కదా, that is going to help the patient. So like I said, it is very individual, very customized, patient to patient. Patient ki daily routine, lifestyle prakaram we give them all the instructions. ఇది కొన్ని మంది పేషెంట్స్ నా దగ్గర మొత్తం చాలా మంది పేషెంట్స్ దే ఆర్ టీచర్స్, యంగ్ టీచర్స్, 40-45 వయసు. So we have to give different set of instructions to them kada. Then those who work at home, we need to give different instructions. So lifestyle modification cheyali, but according to patient routine. సో చూసుకున్నట్లయితే మోకాలు నొప్పులు అనేవి సర్జరీ, పిఆర్పి కాకుండా మెడిసిన్తో తగ్గే అవకాశం ఏం లేదు. మెడిసిన్లో నొప్పి తగ్గిపోతుంది, మెడిసిన్ స్టాప్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మోకాల్కి రీజన్ చెప్పాను కదా, ఇట్స్ ఏజ్ రిలేటెడ్. ప్రతిరోజు గుజ్జు అరుగుతుంది. ఈ అరిగినపోయిన గుజ్జుకి స్టాప్ చేయాలి, పెంచాలి. సో మెడిసిన్స్లో ఇది కెపాసిటీ లేదు కదా. అయితే ఇప్పుడు చూస్తున్నట్లయితే పిఆర్పి చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు, బికాస్ ఇట్ ఈస్ యువర్ ఓన్ బ్లడ్. ఓకే. సో పిఆర్పిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు, ప్రొవైడెడ్ పర్టికులర్ వేలో చేయాలి. ఇది మొత్తం బికాస్ వీఆర్ ఇంజెక్టింగ్ ఇన్ ద జాయింట్ కదా, సో ఇట్ హ్యాస్ టు బి అండర్ ఆల్ ఏసెప్టిక్ ప్రికాషన్స్. సో నా దగ్గర ఓటీలో చేస్తాము, అండ్ ఓటీ ఈస్ క్లీన్, అండ్ ఓటీలో ప్రతిరోజుకి ఫ్యూమిగేషన్ చేయాలి, టెస్టింగ్ చేయాలి. అదర్వైజ్ పిఆర్పికి ప్రాబ్లం ఏమి లేదు, నో సైడ్ ఎఫెక్ట్స్ అట్ ఆల్. అయితే నార్మల్గా సర్జరీ అయిన తర్వాత కూడా చాలా మందికి మోకాలు నొప్పులు అనేవి తగ్గవు. ఎందుకంటే మేబీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోవడమో, అదే ఎనీ రీజన్ అవ్వచ్చు. సో పిఆర్పి తర్వాత మాకు పెయిన్ తగ్గలేదు అన్న పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? చెప్పాను కదా, ఇఫ్ ఐ టెల్ యూ ఐల్ డూ పిఆర్పి, పెయిన్ విల్ గో అవే, ది రాంగ్. ఓకే, సేమ్ సర్జరీ చేసిన తర్వాత కూడా ఓన్లీ సర్జరీ విల్ హెల్ప్, ఇది కూడా రాంగ్. లైక్ ఐ సెడ్, ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ కి there are so many things. ఏజ్ ప్రకారం కంట్రాలు ఇస్ వీక్,
your bone mineral density is less, tarvata obesity is more. All those things have to be addressed. So we see, if my patient will tell how much my PRP didn't work, then I will find out the reason why PRP didn't work, because growth factors tapakunda unnayi kada patient lo, so it has to work. So tapakunda in every patient there will be improvement, okay? But patient ki lifestyle lo and their activities lo depend avutundi. Konni patients ki success rate chaala ekku undi, konni patients ki koncham takkuva undi. So we motivate that patient that what is wrong, so we identify the reason. That is why idi na daggara PRP chesin tarvata we have reviews, so we keep the patient with us for at least 6 months. PRP tarvata at least 6 months patient is with us. Why pain has not come down, why it is what patients are doing, what instructions they are following, what they are not following. So all those things are there. It's a follow up of 6 months. We don't leave the patient like this, that we have done the PRP, now you go. No, it is never going to work like that. 5 years బ్యాక్ చూసుకున్నట్లయితే పిఆర్పి అనేది అసలు అవేర్నెస్ లేదు ఎవరిలోనూ కూడా. నా ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా పిఆర్పి అనేది చేయించుకోవాలి మోకాళ్ళ నొప్పులు రాగానే ఒక సజెషన్ అన్నమాట. ఓకే, పిఆర్పి ట్రీట్మెంట్ ఉంది కదా, సో దట్ మనం దానికి వెళ్దాము అనేసి ప్రతి ఒక్కరికి చాలా మంది వరకు ఒక 60-70% పీపుల్కి అవేర్నెస్ ఉంది. సో ఎలా పేషెంట్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు పిఆర్పి? Yeah. See, ఇది డెఫినెట్లీ 5-7 years బ్యాక్ ఇది పిఆర్పి గురించి అవేర్నెస్ లేదు. బట్ ఈపియోన్లో ఈ ట్రీట్మెంట్ ఈపియోన్లో స్టార్ట్ అయింది, ఓకేనా? సో వీ హ్యావ్ డాక్టర్ సుధీధర్ అండ్ మై సెల్ఫ్, వీ బోత్ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ టు ఐడెంటిఫై ఇది వెస్టర్న్ కంట్రీస్లో పిఆర్పి ఇస్ వెరీ కామన్, ఓకే? సో వై ఇండియాలో పిఆర్పికి అవేర్నెస్ లేదు? వీ డిడ్ అ హోల్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ అ డెకేడ్. Tarvata we identified the causes and made a protocol. So then we created a lot of awareness through different mediums, and then we started treating patients with PRP. So na dagra now word of mouth lo patients will come. So we have treated the relatives some 5 years back, they are good, they will come. So we have created a awareness in a way that patients are now willing to opt for very minimal invasive procedures like PRP. They don't want to go for surgery because they are seeing the result. It is not 1-day result, 2-day results, okay? They are seeing a result from Epion in last 7 to 8 years, and they have confidence, then they are coming. Chala mandi patients, they will tell me, ma'am, me ad chusara in adulo or very paper lo or TV channel lo some 5-6 years back. But I was waiting. So then now they will hear from some other this thing, and they will now believe and they will come. So awareness we have created, Epion has created, because we have treated more than 50,000 patients of only for knee joint in Jubilee Hills check post or branch, because we have various branches kuda we have in Chennai, in Bangalore, so in Dilshuk Nagar. So we in this branch we have treated more than 50,000 patients. So we have created that awareness. And second point, నా దగ్గర చాలా మంది డాక్టర్స్ వీ హ్యావ్ ట్రైన్డ్ and now they are following and practicing everywhere. So it's the same thing that they have also learned and they are practicing, okay? So that is why city lo, especially I have seen in Telangana and Andhra Pradesh, people are knowing about PRP. They accept that PRP is working because they are seeing results around. అయితే కొంతమంది చూస్తే మోకాళ్ళ నొప్పులు అనేవి రాగానే ఫిజియోథెరపీకి వెళ్ళిపోవాలని ఫస్ట్ థింగ్ వస్తుంది. సో దట్ దాంట్లో చూస్తున్నట్లయితే థెరపీలో ఏమవుతుందంటే అల్ట్రాసౌండ్ చేస్తాడు ఫస్ట్ 15 minutes, ఆఫ్టర్ దట్ వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్లో ఇస్తారు. సో అది ఎంతవరకు యూజ్ అయ్యింది? See, ఇది మోకాల్ నొప్పికి మెయిన్ రీజన్ కార్టిలేజ్ లాస్. ఇది డీపర్ స్ట్రక్చర్ కదా. దెన్ దేర్ ఆర్ లిగమెంట్స్, దేర్ ఆర్ మసిల్స్. సో మసిల్స్ కూడా స్టిఫ్ అవుతుంది, కొంచెం సోర్నెస్ కూడా ఉంటుంది ఇన్ ఆల్ ద స్ట్రక్చర్స్. సో ఈ ఐఎఫ్టి అల్ట్రాసౌండ్లో సూపర్ఫిషియల్ స్ట్రక్చర్స్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, పేషెంట్స్కి కొంచెం రిలీఫ్ తెలుస్తుంది 10-15%. బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ osteoarthritis condition or cartilage regrowth lo, that will not going to help. It may decrease the soreness of the muscle, so patient may feel little relief, but idi actual treatment kaadu. Physiotherapy is just an added thing to the treatment. సో అంటే ఇప్పుడు వాళ్ళు సరైన డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా మోకాళ్ళ నొప్పులు రాగానే ఇట్లా ఫిజియోథెరపీ చేయించుకోవాలని వెళ్ళిపోతూ ఉంటారు. సో దట్ అక్కడ చేసుకున్న ట్రీట్మెంట్ వలన ఐదర్ అల్ట్రాసౌండ్ అవ్వచ్చు, కరెంట్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, దాని వలన వాళ్ళకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇది
what is the role of physiotherapy is to activate your muscles. Muscles strong unte, muscles lo balam unte, your body weight will be divided into muscle and into the joint. So joint lo strain takva avutundi kada, so that will help a bit, but you need to understand that the damage is ongoing kada, so it will be progressing. So only physio will not help. Physiotherapy is important, తప్పకుండా ఇంపార్టెంట్ ఉంది, బట్ ఓన్లీ ఫిజియోథెరపీ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. చాలా మంది డయాగ్నోస్ చేయకుండా అసలు దేనికి వచ్చిందని డైరెక్ట్ Yeah. ఫిజియోథెరపీకి Yes, వెళ్తారు. knee pain unte they start doing certain exercises. So idi see you need to understand what kind of exercises we have to do. Ippudu social media era lo you see everyone is talking about knee pain. Okay, then they tell you do this yoga, but you don't know how you are harming. Ee roz ki ee yoga cheste or ee exercise cheste you will be better, but what harm it has caused in the long run no one knows. So you have to be very particular that ఒక్కసారి మోకాలు నొప్పి స్టార్ట్ అయితే you have to see your doctor, identify the condition and then take a call. And that also physiotherapy should be done by a specialist, because physiotherapy is a big unit kada, so you should know what exercises to be done for what. Idi only ligament problem unte you're doing so many exercises, it is not going to help kada. So that is also very specific. But again, like I said, is social media era undi, you have lots of information around and you start taking all those things, which is I think is doing more wrong. For example, you see pro treadmill ki trend ఎక్కువ ఉంది. All the females know they want to go do treadmill, but you don't understand that how treadmill is affecting my knee badly. You are understanding? So, and when I tell this to someone, they will not accept. No, my trainer told, my coach told that you go for treadmill, it is good. Yes. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువగా జిమ్ చేసే Yeah. వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ They don't do warm up, then they do exercises on their own. Treadmill, all these are big culprit for young age osteoarthritis. సో డాక్టర్, అసలు పిఆర్పి అంటే ఏంటి, పిఆర్పి ట్రీట్మెంట్ ఎలా వర్కౌట్ అవుతుంది అన్న విషయాన్ని మన వ్యూవర్స్ కి చెప్పండి. See, PRP meaning platelet rich plasma, and this plasma will contain lots of growth factors. E growth factors mana blood lo undi, every human ki blood lo growth factors unnai. So idi concentrated form lo idi prepare chestamu and a place lo damage unda inject chestamu. Idi PRP మొత్తం ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ద్వారా అవుతుంది, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, కాంప్లికేషన్స్ ఉండదు, ఇది 1 hour ప్రొసీజర్. సో బట్ పిఆర్పికి సక్సెస్కి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ పిఆర్పి. వేరే పేషెంట్స్కి సిమ్టమ్స్ ప్రకారం రిక్వైర్మెంట్ ప్రకారం ప్రిపేర్ చేయాలి. సో దానికోసం వీ హ్యావ్ స్పెషల్ మెషిన్స్. ఇది మెషిన్స్లో స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయి, దాని ప్రకారం పిఆర్పి ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు there are lots of machines which are not FDA approved. So if you do PRP in those machines, it is not going to work, because na dagra chaala many patients, they will come and they say, I have taken PRP 2 years back but it did not work for me. Then I will say, then when I ask them how the PRP was done, then they will say, oh, they took the blood, they injected it and all those things. So I know that PRP is not going to work like that. So PRP tappakunda will improve in all conditions, in all patients, but how we prepare the PRP is important. So if you are going to get PRP done, make sure you are going to the center who does only PRP and who is doing more number of PRP, because they have idea. Okay. Second point is how you inject the PRP. So the joint is a big joint kada. So anywhere if you blind ga inject cheste, you will not know where is the loss. So exact ga a place lo damage unda, we see in our machine and do it. So ee 2 reasons lo PRP ki success and failure decide avutundi. But idi na clinic lo we have done 50,000 patients and we know that how to do a successful PRP is very, very important, because na dagra chaala many patients will come from different centers and different especially from big hospitals. They will come that they did PRP. So I will ask, why did you go there and how did you go there? And so no ma'am, the price takku undi kada, so we went there. But you don't understand that you're playing with your knee joint. Just for 5,000 6,000 you're playing with your knee joint. So surgeons ki pani to do surgery, and regenerative specialist ki pani to do regenerative therapy. So make sure that if you're getting PRP done, you have to come to a center who are specialist in doing this, because if you go to nooks and corner, you are people who are doing PRP, but it is not going to work like that. You have to come to a center who are doing maximum number of PRP, giving best result.
And second thing is PRP के side effects ఉండదు, bed rest की అవసరం లేదు. You can get it done, do your regular activities as it is. So it's a safe, simple technique for your knee joint pain and for also other types of joint pain, shoulder pain, frozen shoulder, ligament injury, sports injuries, hip joint low, avian, young patients post-COVID, I am seeing lots of avian patients coming with hip pain. So in all these conditions, it is going to give you very good results. నా దగ్గర more than 50,000-60,000 patients ki research undi, and we are publishing that, and there are more than 12,000 to 15,000 publications all over the world where they are saying that PRP is the best treatment now for your any degenerative condition. So idi mundu they used to do research for PRP and steroids, or PRP or hyaluronic acid or viscous, but now they are doing researches on PRP versus surgery. Okay, and we have more than 15,000 publications where they say that PRP has outcomes much better than surgery without any side effects. So why I'm telling this is because I feel, especially in Hyderabad, Telangana, Andhra, people are aware about the condition. So when you are aware about your condition, you should not be, get fooled by things which are happening around. Go do your research, see what are the results of PRP, read the literature, see what's happening with PRP, how PRP is going to give results, and then you opt for PRP. Because what now we are seeing is, people will say PRP doesn't work, or PRP is having all these side effects and all those things, which is very wrong. So you have to understand your condition, do researches, come and identify how PRP will help you, and we are going to help you out. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాతో షేర్ చేసినందుకు, అండ్ మన వ్యూవర్స్ కి కూడా చాలా అసలు పిఆర్పి అంటే ఏంటో ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు, అండ్ మీ వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇప్పటి వరకు. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ANN. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.